పెళ్లి కాని వాడికి ఒక రూలు, పెళ్ళైన వాడికి ఒక రూలు. పెళ్ళైన వాళ్ళు ఈ ఆఫీస్కి ఏ టయానికైనా రావచ్చట, ఏ టయానికైనా వెళ్ళొచ్చట. పెళ్లి కాని వాళ్ళు మాత్రం కరెక్ట్ టయానికి రావాలి, ఈయన చెప్పినట్టమైన చాకరీ చేయాలి. చీ, ఇదేం ఆఫీస్ రా బాబు. ఎవరైనా బ్రహ్మచారి కుర్రాడి ఆఫీస్ జాయిన్ అయితే గానీ నాకు రెస్ట్ దొరకదు. హలో హలో, ఎవరు? తెలీదు సార్. హలో, కుటుంబరావు స్పీకింగ్. ఏమయ్యా గురునాథం, ఏమిటి? ఏం చెప్పమంటారు సార్, మా ఆవిడ 9వ అబార్షన్ అయింది. అరే రే రే, సారీ అయ్యా. ఇవాళ నేను ఆఫీస్కి రాలేను సార్. సరేలేవయ్యా, నీకు వీలైనప్పుడే రా. థ్యాంక్స్ అండి. వెల్కమ్. మన గురునాథం భార్యకి 9వ అబార్షన్ ఏంటయ్యా? పర్మిషన్ అడిగాడు, ఓకే అన్నాను. అవును, ఈ రోజు మన ఆఫీసులో కొత్త క్యాండిడేట్ రాంబాబుని జాయిన్ అవ్వాలి, ఇంకా రాలేదా? రాలేదు సార్. వస్తూ రావడం. అలాగే సార్. అమ్మో, ఏమైపోయింది? చెట్టంత మనిషిని గుద్దుతావేంటయ్యా, కళ్ళు కనపట్టలేదా? అదే నేను నిన్ను అడుగుతున్నాను. ఆ పరిగెంటి ఆంబో తట్టబట్టట్టు కొంచెం నెమ్మదిగా నడిచేళ్ళు, ఆరోగ్యానికి మంచిది. రాస్కల్, గుద్దింది కాక పైగా ఉచిత సలహాలు. ఉద్యోగం వచ్చిన సందర్భంలో వాడిని క్షమిస్తున్నాను, లేకపోతేనా? ఏమిటా శబ్దం? తలుపు తీసినట్టుగా. ప్యాంటు చిరిగిపోయిందే. ఇంటికెళ్ళి ప్యాంటు మార్చుకొద్దామంటే అరగంట టైం పడుతుంది. 10 గంటలకల్లా ఆఫీస్లో లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ అన్నాడు. ఇప్పుడు ఎలా? ఇలా లాగించేద్దాం అంతే. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, తన్ననా తన్ననా. బాబు, ఆఫీసర్ గారి గదికి దారి. మీ పేరు రాంబాబేనా? అవును. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చారా? అవును. మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదు సార్. మీకు దోవ నేను చూపిస్తాను సార్. రండి సార్, రండి రండి సార్. వెరీ గుడ్ డిసిప్లిన్, బ్యూటిఫుల్ మేనర్స్, ఐ లైక్ యూ. అలాగే, ఓకే ఓకే, షూర్. సార్, ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైంకి వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్, ఐ ఆమ్ రాంబాబు. సరే, ఆయన అమితాబ్ బచ్చన్ అన్న లెవెల్లో చెప్తున్నావు. అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు? దొంగ సర్టిఫికేట్లా? చచ్చా, అసలు సిసలైన నికార్సైన సర్టిఫికేట్లు సార్, కావాలంటే చూడండి. సార్, కెన్ ఐ టేక్ దిస్ సీట్? కూర్చోవచ్చా? ఇంకాస్త టైం ఉందో నిలబడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అరిచావు? అబ్బే ఏం లేదు సార్, రాత్రి చూసిన టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది. వస్తాను సార్. ఏమిటో అలా పట్టణంలో గోడకెత్తుకుపోయావు? అబ్బే ఏం లేదు సార్, ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది సార్. టిపికల్ కేస్. సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఇలా మంచి మార్కులు, మంచి కాండక్టు, మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చేస్తుంది. ఆగో, తొందరపడకు. ఏమిటయ్యా, ఏమైంది నీకు? ఏం లేదు సార్. నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు కదా? నిన్ననే వచ్చాయి సార్. ఐసి. నీకు పెళ్ళిందా? ఆర్ యు మ్యారీడ్? ఇంకా లేదు సార్. అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్. నేను ఇంకా బ్రహ్మచారినే సార్. వెంటనే జాయినింగ్ రిపోర్ట్ రాసివు, టైం లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే. ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ స్టాఫ్వి, నేను నీకు బాసుని. అండర్స్టాండ్? ఎస్ సార్. 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసే అధికారం నాకుంది, తెలుసా? తెలుసు సార్, కానీ షో, నేను చెప్పేది విను. నేను చెప్పిందే పని, నువ్వు చేస్తానన్నది పని కాదు. అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి. కబుర్లు చెప్పకో, ముందు వెళ్ళి కొండతో నీళ్లు పడరా. సారీ సార్, కొండతో నీళ్ళ? ఎస్. నేనా? అవును, నువ్వే. చెప్పేది విను, అది డ్యూటీ. ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అదే లేదు సార్. ఎందుకుంటుంది సార్? లేదు సార్. వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ సార్. వెళ్తాను సార్. వెళ్ళు. మళ్ళీ ఏమిటి వెధవ బ్రహ్మచారి వేషాలు వీడు? వీడెవడరా బాబు, పొద్దున కొండతో బయలుదేరా. పాపం కొత్తగా జాయిన్ అయిన బ్రహ్మచారిలా ఉన్నాడు రా.
అయ్యో ఏమైనా రాంబాబు ఏమిటి ఆలస్యం? వస్తున్నాను సార్ అబ్బో. వంకాయలు కిలో ఎంత? 5 రూపాయలండి. క్యాబేజ్ 4 రూపాయలమ్మా, బెండకాయలు 3 రూపాయలమ్మా. ఒక్కొక్కటి కిలో చొప్పున ఇవ్వు. చచ్చో, ఆయన వస్తున్నారు. ఇప్పుడు వీడికి పెళ్ళయిందో లేదోనని మీటింగ్ పెడతారు. ఏవయ్యా, మా? నీకు పెళ్ళయిందా? నాకా? ఎందుకమ్మా? మీ తాలూకు ఎవరన్నా ఉన్నారా? అదేం కాదు లేవయ్యా, అయ్యగారు వస్తున్నారు. ఒకవేళ అడిగితే అయ్యిందని చెప్పు. మార్కెట్కి అయ్యిందని? వెళ్ళడం నా వల్ల కాదు. నా పెళ్లికి మార్కెట్కి ఏమిటమ్మా సంబంధం? అయ్యో, నిజమే అయ్యా. ఆగు, ఏమిటి చకచకా కొనేస్తున్నావు? మన పాలసీ ఫిలాసఫీ తెలుసుగా? ఆ. అడిగావా మరి? అడిగాను, ఎప్పుడో అయిపోయిందట. ఏమయ్యా అయిపోయి ఎన్నాళ్ళయింది? ఏంటి సార్, ఏంటైపోయినాడేందంటారు? అదేనయ్యా పెళ్ళి ఎన్నాళ్ళయింది? 2 నెలల అంటే లేత పెళ్లి కొడుకు అనమాట. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక మీరు పదండి, అలసిపోయినట్టున్నారు. కాఫీ ఉండు తాగుతున్నారు. డబ్బు ఇచ్చేద్దాం. ఏమయ్యా ఎంత అయింది? 20 రూపాయలైందండి. 20 రూపాయల? ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకో. పల్సొచ్చా? మరి చిల్లరా? పాప కొత్తగా పెళ్ళైన వాడు పొట్ట చేతితో పట్టుకొచ్చాడు, బేరవాడకూడదు. వస్తావయ్యా. నమస్తే సార్. హలో, రాంబాబు అంటే నువ్వేనా? అవును సార్. నా పేరు గురునాథం, హెడ్ లక్ష్మి. వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. చూడు బాబు, నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టైప్ చేసి నాకు ఇచ్చాడు. ఒక్కొక్కటే చదువుతాను, జాగ్రత్తగా విను. నెంబర్ 1, అరగంట ముందే ఆఫీస్కి రావాలి. అంటే 9:30కి ఆఫీస్ లో ఉండాలి. నెంబర్ 2, ఆఫీసులో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి. నెంబర్ 3, కుండతో నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి. మన బాస్ బోరింగ్ వాటర్ తాగరు, గుర్తుంచుకో. నెంబర్ 4, ఆఫీసులో ఉన్న చెత్త అంతా క్లీన్ చేసి బయట పడేయాలి. నెంబర్ 5, బాత్రూమ్ లో కలరా ఉండలో అవి వేయాలి. కరెక్ట్. ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అనమాట. నా బొంద సార్. నేనెవరిని సార్? గ్రాడ్యుయేట్ ని. నా డ్యూటీ ఏమిటి? క్లర్క్ కమ్ టైపిస్ట్. అంటే రాత పని మోత పని, ఐ మీన్ టైపింగ్ చేయడం. ఆ పనులు చెప్పాలి గాని అంటే నిత్యావసర పనులు చేయనంటావు. చేయను సార్. సరే, ఈ విషయం బాస్ తో చెప్పాల్సిన డ్యూటీ నాది. ఆ తర్వాత ఆయన ఉంచుతాడో ఊసి చేస్తాడో ఆయన ఇష్టం. 300 ఊస్టి. బాగా చెప్పావమ్మా. నీకు జాయినింగ్ రోజే చెప్పాను, నేను చెప్పిందే పని, నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని. అండర్స్టాండ్? గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యూ కెన్ గో అవుట్. వేరే ఉద్యోగం తిప్పుకోవచ్చు. బాగా ఆలోచించుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గురునాథం కమాన్. అయిపోయాడు. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు గురు. కల్లో కూడా నీ బెల్ట్ తిరిగి ఉంది. నేను కెవ్వు నచ్చాలట. రైలు పెట్టిలాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా. చేతులు పడిపోతున్నాయి. ఏమండి, మన బాస్కి ఏమన్నా స్క్రూ లూజ్ ఉందా? ఐడియా లేదు, అడిగి చెప్తా. అయ్యో, మీరు భలేవాళ్లే. మీరీ విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు. అందుకే హాయిగా మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నీకు ఈ జాకిరి తప్పుతుందా? ఏమండి, హాస్యాలాడుతున్నారా? నా పెళ్లి గురించి మీకు అనవసరం. అంటున్నావా? అంతే. సరే. ఇదేంటిది? సరాసరి బాత్రూమ్ లోకి వెళ్ళింది. కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకోవడం కూడా నా డ్యూటీ అని అంటాడా? ఇదేం ఆఫీసు రా బాబోయ్.